హలో గైస్, పెంటా ట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మీరు చూస్తున్నారు ఎంఐ స్మార్ట్ స్పీకర్ అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్ రివ్యూ. ముందుగా మనం బాక్స్ ఓవర్వ్యూ చూసుకుంటే ఇక్కడ మనకి ఎంఐ బ్రాండింగ్ అలాగే గూగుల్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఎంఐ స్మార్ట్ స్పీకర్ అలాగే కొంచెం కిందన చూసుకుంటే డిటిఎస్ సౌండ్ విత్ గూగుల్ సపోర్ట్ అని తెలుస్తుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే ఓకే గూగుల్ వాట్ కెన్ యూ డూ అని మనం గూగుల్ ఏ క్వశ్చన్స్ అయితే అడగొచ్చో అవైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా ఇంకోవైపు చూసుకుంటే మనకి దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి దీని యొక్క ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. పవర్ఫుల్ సౌండ్, డిటిఎస్ ప్రొఫెషనల్ ట్యూనింగ్, సెట్ అలార్మ్స్, టైమర్స్, రిమైండర్స్, గెట్ ఆన్సర్స్, హైఫై ఆడియో ప్రాసెసింగ్, ప్లే అండ్ కంట్రోల్ మ్యూజిక్, ప్లాన్ యువర్ డే, కంట్రోల్ స్మార్ట్ హోమ్ డివైసెస్. ఇక్కడ ప్రొడక్ట్ యొక్క ఇమేజ్ అయితే చూడొచ్చు. అలాగే కొంచెం కిందన చూసుకుంటే మనకి దీనిలో క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్గా వస్తుంది. ఇంకా బాక్స్ యొక్క బాటంలో చూసుకుంటే మనకి దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని యొక్క ప్రైస్ 5999 ఇండియన్ కరెన్సీ. ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేసి లోపల ఏ కంటెంట్స్ ఇచ్చారో చూసేద్దాం. ముందుగా బాక్స్ ఓపెన్ చేయగానే మనం యూజర్ మాన్యువల్ అయితే చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ స్పీకర్ ప్రొటెక్షన్ కోసం టాప్లో మనకి హార్డ్ కార్డ్బోర్డ్ని అయితే వీళ్ళు పెట్టారు. అమ్మయ్య, ఫైనల్గా మనం స్పీకర్ని అయితే బయటికి తీసేద్దాం. ఇంకా లోపల చూసుకుంటే మనకి చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవే గైస్. ఇంకా ఈ మినీ బాక్స్లో మనకి పవర్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 12 వాట్స్ పవర్ అడాప్టర్. ఇంకా స్పీకర్కి ఉన్న కవర్ని అయితే మనం రిమూవ్ చేసి స్పీకర్ గురించి మాట్లాడుకుందాం. స్పీకర్ని చేతిలో పట్టుకోగానే నా ఫస్ట్ ఇంప్రెషన్ ఇది చాలా హెవీగా ఉంది. ఇక్కడ మనం వాల్యూమ్ డౌన్, ప్లే అండ్ పాజ్, మ్యూట్ అండ్ వాల్యూమ్ అప్, టచ్ కెపాసిటివ్ కంట్రోల్స్ని అయితే మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ 2 మైక్రోఫోన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్రంట్లో మనకి ఎంఐ బ్రాండింగ్ కనిపిస్తుంది. స్పీకర్ గ్రిల్ అయితే మనకి మెటల్తో తయారు చేశారు. అలాగే టాప్ అండ్ బాటమ్ ప్లాస్టిక్తో తయారు చేశారు. ఇంకా స్పీకర్ బ్యాక్ సైడ్ మనం పవర్ ఇన్పుట్ కోసం జాక్ని అయితే చూడొచ్చు. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంది. ఇంకా పవర్ ఇన్పుట్ చేయగానే నేను కనెక్షన్ కోసం రెడీ అని ఒక రింగ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. దీన్ని కనెక్ట్ చేయాలంటే ప్లే స్టోర్లో గూగుల్ హోమ్ అని ఒక అప్లికేషన్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేశాక కనెక్టింగ్ ట్రబుల్ రాకూడదు అంటే నేను చెప్పే స్టెప్స్ని చివరి వరకు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ స్పీకర్ సౌండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి మనకి 63.5 mm డ్రైవర్స్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. వన్స్ ఈ స్పీకర్ కనెక్ట్ అయ్యాక ఈ రింగ్ లైట్ మనకి బ్లూ కలర్లోకి మారడం అయితే చూడొచ్చు. ఈ స్పీకర్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి కనెక్ట్ అయ్యాక మనం దీనిలో వాడాల్సిన మ్యూజిక్ సర్వీస్ యాప్ని కూడా సెలెక్ట్ చేయాలి. ఓకే, స్పీకర్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కమాండ్ చేసి ఎంజాయ్ చేద్దాం. హే గూగుల్, ప్లే బిలీవర్ సాంగ్. Believer by Imagine Dragons, sure. Playing on Geo Savan, and just an FYI, you can always say something like, set the volume to 3. ఇంకా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బేస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ బేస్ వల్ల మిడ్స్ అండ్ వోకల్స్ అయితే ఎక్కడా ఎఫెక్ట్ అవ్వలేదు. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే 3000 ప్రైస్ సెగ్మెంట్లో ఇది నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్ విత్ గూగుల్ అసిస్టెంట్. సో ఇదే గైస్ ఎంఐ స్మార్ట్ స్పీకర్ అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్ రివ్యూ. నచ్చిందా? నచ్చే ఉంటుందిలే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. Subscribe now and press the bell icon. Never miss an update.